ఎంతసేపు పోయినావు? ఆడ చాలా మంది ఉన్నారు. అమ్మా గింతంత పోగ ఎవడేసిండే? నీ అమ్మ అవలాగనుకున్నా అన్నాడు. పోగు ఎవరికి ఎత్తుకుంటా తెలుసా ఆనికి? నీ అమ్మ సచ్చిండు కొడుకు నా చేతులు అయ్యా. ఏందే ఏమని నడు బండి ఈ బండి అమ్మ ఈ బండిది పక్క జరుగు. నాకా నాకి పోగొట్టేది. ఏ రాజాలు ఈ అమ్మ దీన్ని పోగంట రానే. ఇంట్లో నాలిగేరాయ్ ఇంట్లో గుండేరాయ్ నా బిడ్డకి సులాయి ఇష్టం అని చెప్పి నీ కాడ పోగుకు పంపిస్తే ఇంతగానం రక్తమే రాదే సులాయికి. అరే ఈ ఆటలనే రక్తం లేదా? నేను యాడ్ నుంచి తేవాలకన్నా. రక్తం లేని ఆటని ఎవడుగోయమన్నాడు నిన్ను? రక్తం లేని ఆటని ఎవడుగోయమన్నాడు? నీ అబ్బా రక్తానికి రక్తం మాసానికి మాసం వెళ్ళాలంటే నా ఆట పోతల తర్వాతనే. అయితే నీ ఆటలనే కోసుకోరా? అదే ఈడికెందుకు వచ్చినావు? అరే అన్నారు ఆ కత్తి వందిరా. కత్తి నీదే పట్ట నీదే. కత్తి నేను నీకిస్తే నువ్వెవనరా వానికిడానికి కత్తి? ఆయన కత్తులు పట్టాలు గదిలేనప్పుడు మనుషుల ముందర వచ్చులు దొబ్బొద్దు. ఇంకా నువ్వు రక్తం గురించి వచ్చినావా? గొడవ గిలుకుందామని వచ్చినావా? గొడవ గిలుకుందామని వచ్చినారా? గొడవ గిలుకుందామని వచ్చినా రాని అమ్మ చూసుకుందాం. రా నువ్వు కొట్లాడుకుందాం దా. రమేష్ దా ఇయ్యా పోగెత్తుదాం దా. ఈ పని మొట్లని వాణి అని చెప్పాను. పోనీ మాతో గెలుతా. ఇలా పోగి ఇవ్వడం కావాలి, నా రక్తం ఇవ్వడం కావాలి. ఓ బా అది బల్పు కాదా? వాని అవుటితనం అంటే భయం రా వానికి. నమస్తే కాంపౌండర్ సార్. నమస్తే. మన రాంబాయికి మంచి సంబంధం చూసిన బిడ్డ. అవునా? ఏం చేస్తాడు పిల్లగాడు? పిల్లగానికి 2-3 ఎకరాల జాగున్నది. ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు. ఏంది ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తాడా? నీ చిన్న బిడ్డకేమో గవర్నమెంట్ సంబంధం తెత్తివి, నీ పెద్ద బిడ్డకేమో గవర్నమెంట్ సంబంధం తెత్తివి. నడిమిట్ల బిడ్డ నీ బిడ్డ కాదా? ఈ బిడ్డ నీ మనవరాలు కాదా? ఓ అయ్యా, అందరు నా బిడ్డలే, అందరు నా మనవరాళ్లే. అందుకేనా ప్రైవేట్ జాబు 10 ఎకరాల పొలం అనొత్తివి? చూడు దీన్ని, నా సకదనాల బిడ్డకు ఇట్లాంటి సంబంధం ఇస్తారా? ముగ్గురికి ఇప్పుడే చెప్తున్నా ఇంకొర్రి. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నా బిడ్డకు కూడా గవర్నమెంట్ సంబంధమే తెత్తా. అర్థమైందా? ఓదినే ఆకలి అయితే అన్నం పెట్టరాదు? ఆకలి అయితే అందారా నీకు? ఆకలి అయితే అందారా? మంచి సంబంధం తెచ్చినామని ఆకలి అయితే అందారా నీకు? నువ్వు పెడతా తింటురా. నువ్వు కూడా ఏ సంబంధం తెవక్కర్లేదు, నా బిడ్డకు నేనే సంబంధం తెస్తా. అది నేను చెప్పినట్టు